నమస్తే సార్. హాయ్ మ్యామ్. కొంతమంది ఆయిల్స్ యూజ్ చేస్తారు పెయిన్ తట్టుకోలేక. సో, వాళ్ళకేమన్నా ఉపశమనం ఉంటుందా? అది జస్ట్ పై వరకేనా? అది ఓన్లీ పైనే మేడం. అదే టెంపరరీ పెయిన్ రిలీఫ్ లాగా ఓన్లీ పైన వాడినప్పుడు ఇప్పుడు మామూలుగా మనం దెబ్బ తగిలినప్పుడు పైనుంచి ఆయింట్మెంట్ లాంటివి పెట్టుకుంటే తగ్గుతుంది కదా! సేమ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద సేమ్. ఖచ్చితంగా చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి దీనికి? అదే యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి వి డోంట్ డూ సర్జరీస్. స్టేజ్ 4 అనేది ఎండ్ స్టేజ్ ఎండ్ స్టేజ్ డిసీజ్ అనమాట. దానికి వి డూ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఓకే. దట్ ఈస్ ది బెస్ట్ సర్జరీ అండ్ ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ది డిసీజ్. అండ్ ఇప్పుడు ఫోర్త్ స్టేజ్‌కి రాకుండా ఉండాలి అంటే మనం ప్రొలాంగ్ చేయొచ్చా ఆ సిట్యుయేషన్‌ని? నేను ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే యూ విల్ నాట్ ప్రోగ్రెస్ టు దట్ స్టేజ్. బట్ ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. ఈవెన్చువలీ యూ విల్ గో టు దట్ స్టేజ్. అంటే యూ కెనాట్ స్టాప్ ఏజింగ్ ప్రాసెస్ లాగా. సో కొంతమందికి ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు జెనెటిక్స్ ఉంటాయి. కొంతమంది ఈవెన్ వెన్ ఇన్ ద 70s దే ఆర్ వెరీ యాక్టివ్, వాళ్ళకి మోకాలు నొప్పి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ జీన్స్. ఇప్పుడు కొంతమంది ఓన్లీ 60 ఇయర్స్‌కి 50 ఇయర్స్‌కి పెయిన్ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ జీన్స్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్ కూడా ఉంటుంది. ఒబేసిటీ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ అనేది ఫ్యాక్టర్. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ది అవుట్కమ్ ఆఫ్ యువర్ డిజీజ్. సో యాజ్ ఫార్ యాజ్ ద కార్టిలేజ్ పార్ట్ ఈస్ కన్సర్న్, సో ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ డిజీజ్ని ప్రోగ్రెస్ చేయడం, ప్రోగ్రెస్ కాకుండా ఆపడం అనేది మన చేతిలో ఉంటుందా లేదా అంటే యూ క్యాన్ డూ సర్టన్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ గోయింగ్ ఇన్ టు దట్ స్టేజ్ ఎర్లీ. సో లైక్ స్క్వాటింగ్ చేయకపోవడము, రెగ్యులర్గా నీస్కి ఎక్సర్సైజ్ చేసుకోవడము, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఆ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే యువర్ నీస్ విల్ బీ ఇన్ గుడ్ షేప్. దే విల్ హెల్ప్ యువర్ నీస్ టు సస్టైన్ లాంగర్ దోస్ ఎక్సర్సైజెస్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ టు అంటే ప్రొలాంగ్ ది స్టేజెస్ అనమాట. అంటే యూ టు గో ఇన్ టు ద లాస్ట్ స్టేజ్ వరకు ప్రొలాంగ్ చేయడానికి. అండ్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా? డెఫినెట్లీ. కాకపోతే నీ క్యాప్స్ లాంటివి వాడుకొని చేయొచ్చు. ఓకే. అదే చెప్పింది నేను, పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఆ పెయిన్ అనేది వాళ్ళని ఎంత పర్మిట్ చేస్తుంది మూమెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ పెయిన్. వాళ్ళకి నొప్పి ఎంత ఉంది అనేది దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. టూ మచ్ పెయిన్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు వాక్. అట్లాంటప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. వచ్చి ఏంటి అప్రోప్రియేట్ విచ్ స్టేజ్ ఆర్ దే ఇన్ అనేది చూసుకొని then we can go proceed the treatment accordingly. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. Thank you.